వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. నల్గొండ జిల్లా దుప్పలపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ గౌడౌన్స్లో లెక్కింపు జరుగుతోంది. 4 హాల్స్లలో ఒక్కో హాల్కు 24 టేబుల్స్ చొప్పున మొత్తం 96 టేబుల్స్ ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్లతో కలిపి ఓట్లు లెక్కిస్తున్నారు. ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3 షిఫ్టుల్లో ఒక్కో షిఫ్టులో 900 మంది సిబ్బంది ఓట్లు లెక్కించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు బండిల్స్ కట్టే ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఉదయం నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల తర్వాత మొదటి ప్రాథమికత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నట్టు కూడా అధికారులు అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి నమోదైనటువంటి పోస్టల్ బ్యాలెట్ తో నమోదైనటువంటి పోస్టల్ బ్యాలెట్లను బండిల్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 4 హాళ్లలో 24 టేబుల్ చొప్పున మొత్తం 96 టేబుల్లను ఏర్పాటు చేశారు. మొత్తం 25 ఓట్ల చొప్పున ఒక్కొక్క బండిని కూడా కట్టనున్నారు. మొత్తం 3 షిఫ్ట్లలో అంటే 24 గంటల పాటు ఈ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఒక్కొక్క షిఫ్ట్ లో 900 మంది ఉద్యోగులు కూడా ఇప్పుడు పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా బండిల్ ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం మొదటి ప్రాధాన్యత ఓట్లని లెక్కించున్నారు. మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ చేసినటువంటి ఈ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 4,63,839 మంది ఓటర్లు ఉండగా 3,36,13 మంది ఓటర్లను వినియోగించుకున్నారు. అంటే 72.44% ఏదైతే పోలింగ్ శాతం నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతోటి ఎవరైతే అంటే మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 50% మించి ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థిని గెలిచినట్టు కూడా ప్రకటిస్తారు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లతోటి ఫలితం తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లతోటి ఏదైతే అభ్యర్థి గెలిచినట్టు ప్రకటిస్తారు. మొత్తం మొదటి ప్రాధాన్యతతోటి గెలవాలంటే 1,68,007 ఓట్లు రావాల్సి ఉన్నది. అయితే ఇప్పుడున్నటువంటి పోలింగ్ నమోదైనటువంటి ఓట్లను చూసుకున్నట్లయితే 3,36,013 ఓట్లలో 1,68,007 ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే హోరాహోటిగా ఇటు కాంగ్రెస్ తో పాటు బీజేపీ, టీఆర్ఎస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలోనే అభ్యర్థులు కూడా హోరాహోటిగా ప్రచారం నిర్వహించినటువంటి నేపథ్యంలోనే ఒక అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు 1,68,007 ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లు అనేది కీలకంగా మారుతుంది. ఈ రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా ఫలితం తేలేటువంటి అవకాశం ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరగాలంటే దాదాపు 2 నుంచి 3 రోజుల పాటు కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియ కొనసాగే వరకు కూడా 3 షిఫ్టుల్లో కూడా ఉద్యోగులు నిర్విరామంగా ఓట్ల ప్రక్రియ అయితే కొనసాగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కౌంటింగ్ ఎక్కడైతే జరుగుతుందో దుప్పలపల్లి గోడౌన్స్ వద్ద అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. 3 అంతస్తుల భద్రతను ఏర్పాటు చేశారు. ఆ చుట్టుపక్కల కూడా 144వ సెక్షన్ కూడా ఇప్పుడైతే అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ రోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల తర్వాత తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం కానుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.